హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ తెలుగు ట్రావెలింగ్ వరల్డ్ ఛానల్ దినేష్. మనం ఇప్పుడు ట్రైన్ జర్నీ అయితే ఎక్కడి నుంచి ఎక్కడ చేయబోతున్నాం చెప్తున్నాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం నుంచి విశాఖపట్నం జంక్షన్కి అయితే ట్రైన్ జర్నీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, చాలా చాలా బాగుంటుంది జర్నీ అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా అయితే బ్యూటిఫుల్గా మెలోడియస్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ట్రైన్ జర్నీ. ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడ టు నిడదోలు మెమో ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. మనం ఇప్పుడే పాస్ చేసాం ట్రైన్. నిడదోలు జంక్షన్ దగ్గరలో ఉన్నాం. నిడదోలు స్కిప్ కొడతామో లేదో మనమైతే చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం, మనం నిడదోలు రైల్వే స్టేషన్ స్కిప్ కొడతాము లేదంటే స్టాప్ చేస్తాము, మనకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్. వెల్కమ్ నిడదోలు రైల్వే స్టేషన్ స్కిప్స్ కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్. వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బండి అయితే స్లో చేశాడు. మేబీ క్రాసింగ్ ఏమైనా పెడతాడేమో అని నాకైతే డౌట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, క్రాసింగ్ లేదు. అబ్బబ్బబ్బ, కొట్టేస్తున్నారు ఫ్రెండ్స్ బండి. క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 130 to 140 km/h స్పీడ్ అయితే కొడుతున్నాడు. నా గోదావరి బ్రిడ్జ్ మనం స్వాగతం చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. అబ్బబ్బబ్బ, ఏముందో వ్యూ అసలు ఫ్రెండ్స్. నిజంగా చెప్తాను, మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. చాలా చాలా అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ వ్యూ అయితే. మనకి అక్కడ కనబడుతున్న బ్రిడ్జ్ వచ్చేసి రోడ్ కమ్ అండ్ రైల్వే బ్రిడ్జ్ ఫ్రెండ్స్. అది ఆ బ్రిడ్జ్కి ఆపోజిట్లో ఇంకో బ్రిడ్జ్ ఉంది ఫ్రెండ్స్. అది హైవే సంబంధించిన బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఓన్లీ హైవే సంబంధించిన బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బయట చూసిన చెట్లు, మొక్కలు, గ్రీనరీ, ఎయిర్. వెల్కమ్ టు పుష్కర్ ఘాట్. అక్కడ మీకు గ్రీన్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అది శ్రీకన్య హోటల్. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా మన రాజమండ్రి విజిట్ అయితే అందులో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. నౌ ఫ్యూ సెకండ్స్ ఐఎమ్ రీచ్ టు గోదావరి రైల్వే స్టేషన్. గోదావరి రైల్వే స్టేషన్ అయితే మన స్టాప్ ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్. చిన్న స్టేపులు ఉండదు. నౌ వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్కు స్వాగత్. మనం ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే అడుగు పెడుతున్నాం ఫ్రెండ్స్. మేబీ ఇది 6 or 7 4 or 5 ఆ మధ్యలో పెడతాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మేబీ నాకైతే తెలీదు ఏ ప్లాట్ఫామ్లో పెడతారో, కానీ పెద్ద క్రౌడ్ ఏం లేదు ఫ్రెండ్స్ స్టేషన్లో. మార్నింగ్ కదా, నైట్ అయితే ఎక్కువ క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ నైట్ జర్నీ ప్రిఫర్ చేస్తారు. బాయ్ రాజమండ్రి, మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. ఇక్కడ క్రాసింగ్ ఉందనుకోండి ఫ్రెండ్స్. ఇది హౌరా టు తిరుచునపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనుకోండి ఫ్రెండ్స్. ఈ ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టారు. జస్ట్ ఇప్పుడే వెళ్తుంది. ఈ ట్రైన్ అంటే ఏంటో కనబట్టలేదు, మరి ఏ ట్రైను మనకైతే ఐడియా లేదు. నౌ రీచ్ టు ఎక్కడ ఉన్నా గెస్ట్ చేసి కమెంట్లో చేయండి. మనం ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నామో మీకు చిన్న గెస్ట్ పెడతాను, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఏ ప్లేస్లో ఉన్నామో. మన ముందు ఇంకో ట్రైన్ అయితే రాబోతుంది. అబ్బా, ఏ ట్రైన్ తెలిసిన క్రాసింగ్ అయితే పెట్టారు. నేమ్ బోర్డు కనబట్టలేదు ఫ్రెండ్స్. నౌ రీచ్ టు కడియం రైల్వే స్టేషన్. మనమైతే ఆగం ఫ్రెండ్స్. మేబీ నౌ వందే భారత్ వెళ్ళే అవకాశం ఉందనుకుంటా ఫ్రెండ్స్. క్రాసింగ్ ఇదైతే మనకి సర్వీస్ పాయింట్ షేర్ కార్ మెమో ట్రైన్ అనమాట. ఇది ఓన్లీ సర్వీసెస్ అండ్ రిపేర్స్ ఇంజనీర్స్ వాళ్ళు వెళ్ళే మినీ ట్రైన్. 4-5 బోగీలు మించి ఉండదు ఈ ట్రైన్కి మేబీ. నౌ రీచ్ టు సామర్లకోట జంక్షన్. సామర్లకోట జంక్షన్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సామర్లకోట జంక్షన్ నుంచి బయలుదేరబోతున్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి దువ్వాడ ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇప్పుడు మనం సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి స్కిప్ అవ్వబోతున్నాం. వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకే మీకు మినిమం కట్ చేస్తాను, ఏమనుకోకుండా ఫ్రెండ్స్. అంత వీడియో చూడాలన్నా మీకు కూడా బోర్ కొడుతుంది. సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి స్కిప్ అవ్వబోతున్నాం. జస్ట్ నౌ సామర్లకోట రైల్వే స్టేషన్ కూడా పెద్ద ఏం జనమే లేరు, కానీ ఎక్కడ చూసినా స్వామియే శరణమయ్యప్ప, స్వాములు ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా. బాయ్ వెల్కమ్ టు
అన్నవరం మేబీ అన్నవరం రైల్వే స్టేషన్ అన్నవరం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. రైట్ నౌ అన్నవరం రైల్వే స్టేషన్కు స్వాగత్. సారీ అన్నవరం రైల్వే స్టేషన్ మనం అయితే ఆగం ఫ్రెండ్స్. సారీ నాకంత ఇన్ఫర్మేషన్ ఐడియా లేదు. అన్నవరం రైల్వే స్టేషన్లో మనం అయితే బండి ఆగే పరిస్థితి లేదు. అసలు బండి అసలు ఆగదు మనకి అన్నవరం రైల్వే స్టేషన్లో. మనకి సామర్లకోట జంక్షన్ టు నెక్స్ట్ వచ్చేసి మేబీ ఆర్ దువ్వాడ. సామర్లకోట జంక్షన్ తర్వాత అయితే మనకి దువ్వాడ వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. దువ్వాడ అయితే మనకి వెళ్ళడం జరుగుతుంది. అబ్బబ్బా ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, ఆ చెట్లు, ఆ మొక్కలు, ఆ గ్రీనరీ, ఏముంది లొకేషను. చాలా బాగుంటుంది. ఇక్కడ స్లో అయింది ఫ్రెండ్స్. మేబీ దువ్వాడ అనుకుంటా. ఇక్కడ ఏదో గూడ్స్ అయితే పార్క్ చేస్తుంది 2 లైన్స్లో. మన బండి అయితే చాలా స్లోగా అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. రైట్ నో చూడాలి. అబ్బబ్బబ్బబ్బా కొండలు చూసారు ఫ్రెండ్స్. మౌంటైన్స్ ఎంత బాగున్నాయో. కొడితే ఇలాంటి ఊళ్ళో కొట్టాలి. కానీ ఏ మాటకి ఆ మాట ఫ్రెండ్స్. వర్షాకాలం చల్లగా ఉన్నట్టు, ఎండాకాలం ఎండగా ఉన్నట్టు ఈ ఊర్లో కూడా అంతే ఫ్రెండ్స్. వాతావరణం అయితే ఎండగా ఉన్నప్పుడు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఇది బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇది మనం జస్ట్ నౌ దువ్వాడకి వెళ్ళే దారిలో కెనాల్ బ్రిడ్జ్ మీద అయితే మనం ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. కెనాల్ బ్రిడ్జ్ మీద ఉన్నాం ఫ్రెండ్స్. మనం కెనాల్ బ్రిడ్జ్ మీద ఉన్నాం ఫ్రెండ్స్. కొండ ప్రాంతాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మౌంటైన్స్ కానీ, ఆ వ్యూ పాయింట్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కొండ ప్రాంతాలు అయితే సారీ ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్ వస్తుంది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నేను ఇంకా కవర్ చేయలేను. అంటే మ్యాక్సిమం నేను కవర్ చేస్తాను ఫ్రెండ్స్. అప్ప వ్యూ మాత్రం చితక్కొట్టేస్తాను ఫ్రెండ్స్. మామూలుగా లేదు. క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 130 to 140 ఆ మధ్యలో అయితే క్రూజింగ్ స్పీడ్ ఉంది ఫ్రెండ్స్. అబ్బాబ్బా ఈ లేక్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. చుట్టూరు ఆ క్లౌడ్స్, ఆ మౌంటైన్స్ అయితే చాలా అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు మామూలుగా మాట రావట్లేదు ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి వ్యూస్ కానీ. బాయ్ దువ్వాడ రైల్వే స్టేషన్. ఎందుకంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువైపోతుంది కట్ కొట్టేశాను. దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి మనం జస్ట్ నో బయలుదేరబోతున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన స్టాప్ వచ్చేసి డెస్టినేషన్ వైజాగ్ స్టేషన్ అనమాట. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏముందన్న లొకేషన్. మౌంటైన్స్ కానీ, ఆ వ్యూ పాయింట్స్ కానీ ఎక్సలెంట్ అబ్బా. అసలు ఏ మాటగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడెక్కడికో వెళ్తారు కానీ చాలామంది, మన ఏపీలోనే మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రైట్ నో చూసుకుంటున్నాం. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మామూలుగా లేదు. వ్యూ పాయింట్స్ అంటే ఈ బిల్డింగ్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా తక్కువ రేర్. మనం వైజాగ్ సిటీలోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రైట్ నో వైజాగ్ సిటీలో అయితే మనం ఎంటర్ అవ్వబోతున్నాం ఫ్రెండ్స్. రైట్ నో జస్ట్ ఒక 10 to 20 minutes మనం వైజాగ్ స్టేషన్లో అయితే ఎంటర్ అవ్వబోతున్నాం ఫ్రెండ్స్. చాలా అయితే బాగుంది వ్యూ పాయింట్ కానీ. రైట్ నో వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత నేను ఎక్కడైనా ఏమైనా మిస్ అయినా, నాకైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్లో. ఏం పర్లేదు, నేను పట్టించుకుని. ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలన్నా, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రైన్ జర్నీ ట్రావెలింగ్ చేయాలన్నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా, నాకు షెడ్యూల్స్ ఉంటాయి చిన్నవి. అంటే షెడ్యూల్స్ అంటే కామెడీగా ఉండొచ్చులే కానీ. రైట్ నో వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్. రైట్ నౌ విశాఖపట్నం జంక్షన్లో అయితే మనం చేరుకున్నాం ఫ్రెండ్స్. రైట్ నౌ మనం విశాఖపట్నం జంక్షన్ ప్లాట్ఫామ్ 5 పైన మనకి ట్రైన్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లాట్ఫామ్ 10 ఉంటాయి ఫ్రెండ్స్. 10 ప్లాట్ఫామ్ ఉంటాయి మనకి. 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి. మనం ఇంజిన్కి బ్యాక్ సైడ్ కోచ్లో ఉన్నాం కాబట్టి మనం చివరికి వరకు వెళ్ళాల్సిందే, తప్పదు. రైట్ నౌ ఇప్పుడే మనం ఎస్కలేటర్లోంచి బయటికి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఇంకా